వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బీసీ సమస్యలపై వైసీపీ పోరుబాట పట్టింది. అనంతపురంలో బీసీ గళం పేరుతో సభ నిర్వహించనుంది. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కూడా ఈ నేపథ్యంలో డిమాండ్ చేస్తోంది. బీసీలకు చంద్రబాబు వెన్నుపోటుపై గళం వినిపించారు. సీమ జిల్లాలకు చెందినటువంటి బీసీ ప్రతినిధులు బీసీల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందని వైసీపీ విమర్శలు గుప్పించింది. వారిని కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీసీల కోసం పోరాటాన్ని ఉధృతం చేయనుంది వైసీపీ. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్, బీసీల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ అంటే అనంతపురంలో బీసీ గళం పేరుతో సభకు సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఓవరాల్గా ఏ విధంగా చూడాలి, బీసీల నుంచి పర్టికులర్గా ఎలాంటి స్పందన ఉంది? మురళి, అనంతపురం జిల్లా కేంద్రంలో ఈరోజు పెద్ద ఎత్తున బీసీలకు సంబంధించినటువంటి విధంగా బీసీ గర్జన అనేటువంటి పేరుతో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడ సభను నిర్వహించారు. ఈ బీసీ గర్జన సభకు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీ బీసీ నేతలు అదేవిధంగానే బీసీ వర్గాల నుంచి కూడా మంచి భారీ స్పందన లభించింది. పెద్ద ఎత్తున సభకు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల నుంచి, నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి అదేవిధంగానే జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున బీసీ నాయకులు అదేవిధంగా బీసీ వర్గాలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా ప్రధానంగా బీసీ వర్గాలను చైతన్యవంతం చేయడం ద్వారా రాబో ఎన్నికల్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా మరోసారి జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి కోణాల్లో పెద్ద ఎత్తున నాయకులందరూ మాట్లాడినటువంటి పరిస్థితి. ప్రధానంగా గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బీసీ వర్గాలకు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు, వాళ్ళకి ఏ విధంగా పెద్దపీట వేశారు, ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ సామాజిక పరంగా కానీ ఎలాంటి వాళ్లకు పెద్దపీట వేశారు అనేటువంటి విషయాలపైన పెద్ద ఎత్తున నేతలందరూ కూడా ఆ నాయకులు, కార్యకర్తలను అదేవిధంగానే వచ్చినటువంటి బీసీ వర్గాలకు ఒక సందేశం ఇచ్చారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీసీలకు ఎలాంటి హామీలు ఇచ్చింది, ఎలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తామనేటువంటి విధంగా చెప్పారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి టీడీపీ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి విధంగా కంపేర్ చేస్తూ పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు మాట్లాడారు. ప్రధానంగా ఏదైనా బీసీలకు పెద్దపీట వేశారంటే అది కేవలం నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలోనే జరిగిందనేటువంటి విధంగా చెప్పారు. ప్రధానంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రతో పాటు అదేవిధంగానే అనంతపురం వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి, తోర్దుర్తి ప్రకాష్ రెడ్డి, అదేవిధంగానే జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు రమేష్ యాదవ్, అదేవిధంగానే వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్, వీళ్ళందరి నేతృత్వంలో పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది. బీసీ నాయకులు అదేవిధంగా మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్, అదేవిధంగానే అల్లారు రంగయ్య, ఈ విధంగా ఏమీ నేతలందరూ కూడా బీసీలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అదేవిధంగా మాజీ మంత్రి ఉషశ్రీ ఇలాంటి నేతలందరూ కూడా పాల్గొన్నారు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల సందర్భంలో ఏం చెప్తాడనేటువంటిది వివరిస్తూ చెప్పిన విషయాలన్నింటినీ కూడా వారి కోసం, వారి సంక్షేమం కోసం పాటుపడేటువంటి విధంగా చేశారు. అయితే గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు బీసీలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా పూర్తిగా తుంగలో తొక్కేశాడు. అసలు యువతకు ఉద్యోగ సదుపాయాలు కల్పిస్తా ఉన్నాడు, ఎలాంటి ఉద్యోగాల సదుపాయాలు కల్పించలేదు. కనీసం మహిళలకు పెన్షన్లు కావచ్చు, అదేవిధంగానే 50 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు ఇచ్చినటువంటి పెన్షన్ల సంగతి అంటే, అదేవిధంగానే 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు అనేటువంటి విధంగా చెప్పారు. అసలు ఎక్కడ ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు అనేటువంటి విషయాలపైన నిలదీస్తూ నాయకులందరూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అంతేకాకుండా అనంతపురం జిల్లా అయితే కూడా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున సూపర్ హిట్ అనేటువంటిది నిర్వహించబడి, సూపర్ హిట్ నిర్వహించుకోవడానికి వాళ్ళకి ఏమాత్రం అర్హత లేదు అనేటువంటి విధంగా కూడా బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ యాదవ్ చెప్పారు. నేరుగా ఇక్కడి నుంచినే ప్రశ్నిస్తున్నా, ఎలాంటి ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి, 20 లక్షల ఉద్యోగాలు అనేటువంటి విధంగా హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అసలు ఒక్క ఉద్యోగమైనా ఇచ్చిందా, ఉద్యోగ భృతి ఇస్తామని చెప్పారు, ఎక్కడ ఆ నిరుద్యోగ భృతి ఎక్కడ ఉంది అనేటువంటి విధంగా కూడా వారు ప్రశ్నిస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి. అంతేకాకుండా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా 2 సంవత్సరాలలో అధికారంలోకి వచ్చినటువంటి 2 సంవత్సరాలు అయినప్పటికీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీల గురించి ఒక్క అంశంతోనైనా ఆలోచించారా? ఇక 2 సంవత్సరాల పాటు పూర్తి అయింది. ఇక 2 సంవత్సరాలు ఏమాత్రం బీసీల సంక్షేమం కోసం కానీ వారి అభివృద్ధి కోసం కానీ సామాజికంగా వారిని అభివృద్ధి చేయడానికి కానీ వారి అభ్యున్నతి కానీ ఏమి చేయాలన్నటువంటి ముఖ్యమంత్రి ఇక మిగిలిన 3 సంవత్సరాల్లో ఏమాత్రం చేస్తారో అనేటువంటి విధంగా ఈ సభకు బీసీల నుంచి వచ్చినటువంటి అద్భుతమైన స్పందన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది అంటే మరింత దూకుడుగా మేము ముందుకు వెళ్తాం బీసీల సమస్యలకు సంబంధించి ఇప్పుడు వచ్చినటువంటి స్పందన పైన అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఎలా చూడాలంటారు దాన్ని? ఖచ్చితంగా ఈ రోజు అనంతపురం జిల్లాలో జరిగినటువంటి బీసీ గర్జన సమావేశాన్ని ఒకసారి చూస్తే ఖచ్చితంగా బీసీ వర్గాల్లో ఒక చైతన్యాన్ని రగిలించేటువంటి విధంగా అదేవిధంగానే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉంటేనే ఖచ్చితంగా బీసీలకు పెద్దపీట వేస్తారు అనేటువంటి విధంగా చెప్పారు. ఎందుకంటే బీసీల సంక్షేమం కోసం పాటుపడింది కానీ లేక ఆర్థికంగా సామాజికంగా కానీ ఏదైనా పదవులు ఇచ్చారా లేకపోతే వాళ్ళని అభివృద్ధి చేశారా అంటే కేవలం జగన్మోహన్ రెడ్డితోనే అనేటువంటి విధంగా కూడా వాళ్ళందరూ చెప్పారు. కాబట్టి బీసీలందరూ ఐక్యంగా ఉండాలి. ఐక్యమత్యంతో ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేసుకుంటే బీసీలకు సముచిత స్థానం లభిస్తుంది. బీసీల అభ్యున్నతి జరగాలంటే అది కేవలం జగన్తో సాధ్యం అనేటువంటి విధంగా చెప్పినటువంటి పరిస్థితి. మొత్తం పైన బీసీలందరికీ కూడా వారిని అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం పైన జరిగినటువంటి సమావేశాన్ని చూస్తే భారీ స్థాయిలో బీసీ వర్గాలు కావచ్చు, నాయకులు కావచ్చు, యువత కావచ్చు, అదేవిధంగా మహిళలు వీళ్ళందరూ కూడా భారీ స్థాయిలో వచ్చారు. ఆ సమావేశం జరిగినటువంటి తీరు ఖచ్చితంగా బీసీ వర్గాలను ఐక్యం చేసేటువంటి అవకాశాలు మాత్రం అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయనేటువంటి విధంగా చెప్పారు. ఎందుకంటే ఇటీవల కాలంలో అనంతపురంలో ఇంత పెద్ద భారీ స్థాయిలో బీసీల గర్జన కార్యక్రమం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చేశారంటే ఇది ఖచ్చితంగా ఈ రోజు జరిగినటువంటి గర్జనతో సాధ్యమైనటువంటి విధంగా చెప్పారు. ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాలు ఏదైతే ఈ 3 సంవత్సరాలు నిధులు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ యొక్క వైఫల్యాలను వాటన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ అదేవిధంగా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చే సందర్భంలో ఇచ్చినటువంటి హామీలలో ఏ విధంగా వైఫల్యం చెందారు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రజలు కూడా తెలియచేయాలి అనేటువంటి విధంగా కూడా ఇచ్చినటువంటి సందేశం ఆ వర్గాల్లో ఒక ఆలోచింపజేసేటువంటి విధంగా ఉంది. అయితే ప్రధానంగా గత పాలనకు ఈ పాలనకు ఉన్నటువంటి తేడాను ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేటువంటి కోణంలో మాత్రం జరిగినటువంటి సమావేశం పట్టుదలని చెప్పుకోవచ్చు. మురళి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రసూల్. ఇక బీసీ సమస్యలపై వైసీపీ పోరుబాట పట్టింది. అనంతపురంలో బీసీ గళం పేరుతో సభకు సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. బీసీలకు చంద్రబాబు వెన్నుపోటుపై గళం వినిపించారు సీమ జిల్లాలకు చెందినటువంటి బీసీ ప్రతినిధులు. అనూహ్యమైనటువంటి స్పందన బీసీల నుంచి వచ్చేటప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెట్టించినటువంటి ఉత్సాహంతో బీసీల సమస్యలపై మరింత పోరుబాట పడతామని కూడా చెప్తున్నారు. బీసీల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందని కూడా వైసీపీ విమర్శలు గుప్పించింది. వారిని కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీసీల కోసం పోరాటాన్ని ఉధృతం చేయనుంది వైసీపీ.